హై గైస్, వెల్కమ్ బ్యాక్ టు మున్నా స్నాక్స్ ఎవర్ యూట్యూబ్ ఛానల్లో మీ స్వాగతం. ఈరోజు నేను ఫైనల్లీ వచ్చేసిన ఈ పెద్ద వాళ్ళ ఇంటికి వచ్చిన నేను. సో ఈ పెద్ద మనిషి వాళ్ళ ఇంట్లో ఒక స్నేక్ ఉందంట. చూద్దాం, ఇక్కడ దేవుడు ఫోటోలు ఉన్నాయి చూడండి. ఇక్కడ కెమెరా ఇక్కడ దేవుడు ఫోటోలు కనిపిస్తున్నాయి, చూస్తున్నారా? ఈ దేవుడు ఫోటోలో గుడిలో లోపట్ల ఒక స్నేక్ పోయిందట. స్నేక్ని చూసిందట. స్నేక్ ఎటు నుంచి వచ్చిన పైనుంచి ఇట్లా కిందికి దిగిందట. దిగి దీని లోపల ఎట్లా కిటికీలకు వచ్చిందా? అట్లా వచ్చిందా? అట్లా వచ్చి దానిలో పోయిందా? అన్నం తింటున్నా. అన్నం తినాక నేను చూసుకోలే. కళ్ళ కనవాడు బయట ఉరికినా పాము కూడా. దేవి దేవతల ఈ ఫోటోలు పెట్టుకున్నారు. సో దీంట్లో ఒక స్నేక్ ఉందని మా పెద్ద మనిషి చెప్పాడు. పెద్ద మనిషి చెప్పేది అర్జున్. సో అర్జున్ ఇంటికి వచ్చిన నేను చూద్దాం, దాని అయితే నేను రెస్క్యూ చేస్తాను. లేదుగా కెమెరా సార్ దగ్గర లేదు కానీ ఇంగ్లాండ్ సప్పుడు ఇంగ్లాండ్ ఉన్నాను అన్న అక్కడనే ఉంటుంది. అరే అవునే పడుకున్నది. నాగుంపం ఉన్నది. పక్కకు శంకర్ పక్కకు పండుకున్నారు. అరే పాపరే ఇది హ్యాండ్ గ్లోవ్ చేసుకోబడుతుంది. సో గైస్, మీరు చూస్తున్నది ఇండియన్ స్పెక్టికల్ వెనమస్ కోబ్రా స్నేక్. ఇది దేవుడి ఫోటోల వెనకాల ఎందుకు కూర్చున్నదంటే దీని యొక్క ఆహారం కోసం వచ్చినట్టుంది. వచ్చి దానికి దిగరాక అది అక్కడే కూర్చున్నది. వెంటనే పెద్ద మనిషికి కనిపించగానే ఆయన వెంటనే నాకు సమాచారం ఇచ్చిండు. సో నేను వచ్చిన రెస్క్యూ చేయడానికి. సో కొంతమందికి మూఢనమ్మకాలు కూడా ఉంటుంటాయి అన్నమాట. అన్న అది దేవుడు పాము, ఆ దేవుడు ఫోటోలో వెనకాల వచ్చి కూర్చున్నది శివుడు పాము, దాన్ని మీరు పట్టద్దు, దాన్ని ఇంట్లోనే అట్లా నిడిచిపెట్టాలని కూడా కామెంట్స్ చేస్తుంటారు. కొంతమంది ఫోన్ చేసి కూడా అడుగుతుంటారు. ఇంతకుముందు నేను ఒక వీడియో సేమ్ ఇట్లానే దేవుడు ఫోటోల వెనకాల ఇట్లా పాము ఉన్నప్పుడు ఆ వీడియో షూట్ చేసి యూట్యూబ్లో పెట్టడం జరిగింది. దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. కొంతమంది కూడా కామెంట్ చేశారు, ఫోన్ చేసి కూడా అడిగారు, బ్రదర్ అది దేవుడు పాముని మీరు పట్టద్దు, దాన్ని అక్కడ నిడిచిపెట్టాలని కూడా అన్నారు. కాబట్టి నేను ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. బ్రదర్ అది దేవుడు పాము కాదు, అది విషపూరమైన నాగుంపాము. ఇది అనుకోకుండా మన ఇళ్ళలోకి ఎందుకు వస్తుందంటే బయట ఆహారం దొరకలేదు కదా, దొరకకపోవడం వల్ల అది మన ఇళ్ళలోకి వచ్చి ఇట్లా ఎక్కడైనా దాక్కుంటాయన్నమాట. బీరువాల కింద కానీ ఇట్లా సిలిండర్ల కింద కానివ్వండి, సో దూలాల పైన కానివ్వండి, అక్కడికి వచ్చి అవి అక్కడే స్థిరపడి ఉంటాయి అన్నమాట. సో ఇలాంటి పాములు కనుక మీకు కరిస్తే మీరు ప్లీజ్ దయచేసి మీరు వెళ్ళాల్సిన డిస్ట్రిక్ట్ హాస్పిటల్ అవైలబుల్లో లేకపోతే ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ కూడా చేసుకోవచ్చు. ఎందుకంటే ఫస్ట్ మీ ప్రాణాలు సేవ్ చేసుకోండి. సో గైస్, ఇది పాముని అయితే నేను తీసుకుపోయి మళ్ళీ సురక్షితమైన ప్రాంతంలో రిలీజ్ చేయడం జరుగుతుంది. ఇది బ్రదర్, ఇది శివుడు పాము అయితే కాదు, ఇది విషపూరమైన నాగుంపాము. మీరు దీన్ని కొంతమంది ఎట్లా అంటే ఒక దేవుడిలాగా మీరు పూజలు పునస్కారాలు చేస్తుంటారు కాబట్టి సో నేను వాళ్ళ గురించి కూడా చెప్తున్నాను. బ్రదర్, ఇప్పుడు మీరు దాన్ని పూజ చేయాలనుకుంటే డైరెక్ట్ దీన్నే పూజ చేయదు, అది విషపూరం పాము. అది కాటేస్తే మీరు చక్కగా దేవుడి దగ్గరికి వెళ్ళిపోయే అవకాశం కూడా ఉంటుంది, సరైన సమయానికి యాంటీవెనం అందకపోతే. అయితే మీరు ఏం చేయాలంటే ఒక ఫోటో ఫ్రేమ్ చేసుకోవాలంటే దాని యొక్క ఫోటో ఉంటుంది కదా. ఇప్పుడు సాధారణంగా అయితే ఇప్పుడు నేను పట్టినా కదా పాము, సో అది శివుడి మెడలో కూడా సాధారణంగా నాగం పాము ఉంది. సో అట్లాంటి ఫోటో కూడా ఫ్రేమ్ చేసుకొని మీరు పూజ చేసుకుంటే అభ్యంతరం లేదు. డైరెక్ట్ మాత్రం దీనికే పూజ చేయొద్దు. పూజ చేస్తే మీ ప్రాణాలకు మీరే బాధ్యతలు అవుతారు.
సో గైస్ చూడండి, ఇండియన్ స్పెక్టికల్ కోబ్రా చాలా యాక్టివ్ అవుతుంది. చూస్తున్నారు కదా, ఇది నా సేఫ్టీ తోటి నేను రెస్క్యూ చేస్తున్నాను. హ్యాండ్ గ్లోవ్స్ వేసుకున్నాను, బైట్ ప్రూఫ్ షూస్ వేసుకున్నాను. చూడండి ఎంత యాక్టివ్ ఉంది స్నేక్ ఇది. ఇళ్ళల్లో సాధారణంగా మనం ధాన్యాలు తిన్న ఆహారం అనేది పడేస్తుంటాం. అంట్లు ఉంటాయి కదా, మనం తినేటి బియ్యం గింజలు, అంట్లు, పప్పులు అవిట్లో అక్కడక్కడ పడేస్తుంటాం కదా. సో పడిపోయినప్పుడు అవిట్లను తినేందుకు ఎలుకలు వస్తుంటాయి. ఎలుకల్ని తినేందుకు పాములు సాధారణంగా మన ఇళ్ళలోకి వస్తుంటాయి అన్నమాట. చూడండి, జాగ్రత్త ఉన్నది ఇలాంటి స్నేక్స్ తోటి. సో గైస్, ఓ మై గాడ్, ఇది అలర్ట్ అయిపోయింది. సో నన్ను బయట చేయడం చూస్తుంది, షాక్ లేట్ అవుతుంది. నాకైతే బంధించేస్తాను దీన్ని. సో చూస్తున్నారా, ఓకే ఫ్రెండ్స్, ఒకవేళ ఈ వీడియో కనుక మీకు ఎలా అనిపించిందో ప్లీజ్ దయచేసి కామెంట్స్ చేసి చెప్పండి. ఒకవేళ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ బంధుమిత్రులకు దూరం దాకా ఫార్వర్డ్ చేయండి. ఓకే, జై హింద్, జై భారత్, రఫ్తాముల్ ఆఫీస్, సేవ్ నేచర్, సేవ్ స్నేక్స్, సేవ్ నివాల్స్. మీ ఇళ్ళలో కనుక ఇలాంటి వన్యప్రాణులు ప్రవేశిస్తే మాట్లాడి రెస్క్యూస్లో కాల్ చేయండి. మేము అవైలబుల్ లేకపోతే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కాల్ చేస్తే వాళ్ళు వచ్చి రెస్క్యూ చేసి సురక్షితమైన ప్రాంతంలో రిలీజ్ చేస్తారు. ఓకే, దూరం దాకా ఫార్వర్డ్ చేయండి. ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్, బ్రదర్స్, నాకు 7,30,000 పైన సబ్స్క్రైబర్స్ ఉన్నారు. నాకు వ్యూస్ రావట్లేదు. ప్లీజ్ దయచేసి నా వీడియోని చూసిన తర్వాత మీ బంధుమిత్రులకు దూరం దాకా ఫార్వర్డ్ చేయండి.